హలో గైస్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అందరూ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? నేను కూడా సింపుల్గా చేసుకున్నాను ఇంట్లో. కాకపోతే ఇది న్యూ ఇయర్ వ్లాగ్ కాదు, ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ 2025 అని చెప్పొచ్చు. సో ఈ వ్లాగ్లో నా కిడ్స్ రూమ్ ఆర్గనైజింగ్ అండ్ కిచెన్ స్టెయిన్లెస్ స్టీల్ ఏం కొన్నానని కూడా చూపిస్తాను. దానికైనా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో నా గురించి తెలియని వాళ్ళకి, నా పేరు సుష్మా అండ్ ఐఎమ్ అ హోమ్ మేకర్ అండ్ పార్ట్ టైం మ్యూజిక్ టీచర్ అనమాట. ఇప్పుడు కొత్తగా ప్యాషన్ పోయిన 1 year నుంచి వ్లాగింగ్ స్టార్ట్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు ద వీడియో, నేను పిల్లల రూమ్ సర్దుతున్నాను. మెయిన్ బట్టలే చాలా ఎక్కువైపోయింది. సో దాన్ని డీక్లటర్ చేద్దామని స్టార్ట్ చేసుకున్నాను. ఏదో ఒక మూడ్ అట్లా మార్నింగ్ కనిపిస్తే చాలు అట్లా మొదలెట్టుకుంటాను అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఎ స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ. సర్దు పెట్టడం అనేది ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ నాకు. ఎవ్రీ రూమ్లో ఒక్కొక్క బాస్కెట్ పెడతాను. ఇట్లాగే పెద్ద బాస్కెట్. వన్స్ ఇన్ 3 days 4 days దాన్ని ఉతికి అలా మడత పెట్టాలి. ఈ మధ్య ఏమవుతుందంటే ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను అనమాట. చాలా యాక్టివిటీస్, ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పినట్టు చాలా యాక్టివిటీస్ పెట్టుకొని కొన్ని అలా మర్చిపోతున్నాను. డీక్లటర్ చేయడము మర్చిపోతున్నాను. ఇంతకుముందు చాలా మెయింటైన్ చేసేదాన్ని. ఐ డోంట్ నో, సమ్హౌ చాలా మిస్ అయిందాన్ని కాబట్టి అలా క్లీనప్ స్టార్ట్ చేసుకున్నాను. అండ్ చాలా చిన్న అంటే ఇప్పుడు ఎవ్రీ 6 months పిల్లలు గ్రో అయిపోతున్నారు కాబట్టి చాలా బట్టలు వన్స్ ఇన్ 6 months డిక్లటర్ చేయాల్సిందే. చేయకపోతే బట్టలు హీప్ అప్ అయిపోతాయి. నాకేంటంటే ఒక బాక్స్లో క్లోజెట్లో ఎంత పడుతుందో అంతే పట్టాలి. అది హీప్ అయిపోతే డెఫినెట్లీ అది ఎక్కువ బట్టలు ఉన్నట్టే. అక్కర్లేని బట్టలు కూడా చాలా ఉంటాయని నా ఒపీనియన్. అండ్ ఇక్కడ కొన్ని బట్టలు బేసిక్ లాండ్రీ మడత పెట్టేసి ఇంకా నేను వాక్యూమ్ చేద్దామని బయలుదేరాను. కాకపోతే ఇది చాలా ఓల్డ్ డైసన్ వాక్యూమ్ అనమాట. అది క్లీన్ చేయాలంటే ఒక సిజర్ కావాలి. యూజువలీ అది అన్స్క్రూ చేసి మొత్తం స్టిక్ తీసేసి క్లీన్ చేయొచ్చు. ఇవాళ అంత టైం లేదు కాబట్టి నేను జస్ట్ కత్తిరి తీసుకొని, మెయిన్ హెయిరే ఎక్కువ ఉంటుందన్నమాట. కార్పెట్లో ప్రాబ్లం అదే. హెయిర్ ఉంటే కనుక అస్సలు తెలీదు. వాక్యూమ్ చేసినప్పుడే అన్నీ తెలుస్తాయి. అండ్ మనకి లోపల లింట్ మాత్రమే వస్తుంది. ఈ హెయిర్ అంతా ఆ రింగ్ స్పైరల్ ఉంటుంది కదా వాక్యూమర్, దాంట్లో ఉంటుందన్నమాట, ఇరుక్కుపోతుంది. సో తాష్వి రూము, దీక్ష రూము ఈ 2 నేను వాక్యూమ్ చేసేస్తున్నాను. నేను ఈ మధ్య ఎవ్రీ డే వాక్యూమ్ చేస్తున్నాను అప్స్టేర్స్. ఎందుకంటే వాళ్ళు డస్ట్ అలర్జిక్ అండ్ తాష్వి యోగా కూడా చేస్తుంది కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ తను అలర్జిక్ కాకుండా ఉండడానికి రోజు చేస్తున్నాను. అండ్ దీక్ష కూడా ఈ మధ్య కొంచెం అలర్జిక్ అవడం స్టార్ట్ అయింది. ఇంతకుముందు అంత లేదు కానీ బట్ ఈ మధ్య కార్పెట్ మీద ఆడుకుంటే చాలు షీల్ స్టార్ట్ స్నీజింగ్ అండ్ అలా వస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్యాన్సీ లివింగ్ అనమాట. అన్ని సింపుల్ స్టఫ్సే ఉంటాయి నా ఇంట్లో. ఏది పార్ష్గా ఫ్యాన్సీగా ఉండడం నాకు అంత ఇష్టం ఉండదు. అండ్ ఫ్యాన్సీ ఉండడం వల్ల దానికి లుక్ చాలా బాగుంటుంది కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ తాష్వీస్ రూమ్. అండ్ తాష్వీ రూమ్కి ఈ బాస్కెట్ పెట్టేశాను అనమాట. దానికి ఆర్ట్ వర్క్ కానీ దాని పేపర్స్, స్కూల్ స్టఫ్, ఎనీథింగ్ అలా పెట్టుకునేటట్టు అలా పెట్టేశాను. సో 2 రూము క్లీన్ అయిన తర్వాత నేను ఫస్ట్ డీక్లటర్ చేద్దామని చెప్పి మొత్తం బాస్కెట్ తీసేస్తున్నాను. అండ్ పైన హ్యాంగ్ చేసినంతా టెంపుల్కి వేసుకెళ్ళేవి, ఫంక్షన్స్కి వేసుకునేవి, ఫెస్టివల్స్కి వేసుకునేవి అలా హ్యాంగ్ చేసేసాను. అండ్ ఈ బాస్కెట్లో ఉండేదంతా డైలీ వేర్ అనమాట. అండ్ 2 బట్టలు ఒక్క రూమ్ క్లోజెట్లోనే పెట్టేశాము ప్రస్తుతానికి. ఎందుకంటే మాకు కింద గరాజ్లో పెట్టుకోవడానికి చోటు లేదు. యాజ్ యూ ఆల్ నో, నేను గరాజ్ మ్యూజిక్ క్లాస్కి వాడేస్తున్నాను. ఎక్స్ట్రా స్టోరేజ్ పెట్టుకోవడానికి మేము ఒక ఎక్స్ట్రా రూమ్ని వాడేసుకుంటున్నాం అనమాట. అది ఇప్పుడు ఉన్న తాష్వి రూమ్ని వాడేసుకుంటున్నా. అక్కడ ఇంకో క్లోజెట్ ఉంటుంది. సో అక్కడంతా సామాన్ పెట్టేశాను. చిన్నపిల్లలు
పిల్లల బట్టలు ఎంత మడత పెట్టినా వాళ్ళు ఒక్కసారి తీసుకొని వేసుకుంటే గోవింద ఫినిష్ అంతా క్రంబుల్ చేసేస్తారు. అదేం చేయలేము. బేసికలీ నేను చేస్తున్నది ఏంటంటే ఫస్ట్ డీక్లటర్ చేసేసి అక్కర్లేనివి లైక్ ఇప్పుడు తను 6.5 years కాబట్టి ఇంకో 5 yearsది 4 yearsది బట్టలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. 2 years నుంచి చేయలేదని చెప్పొచ్చు. సో అన్ని బట్టలు తీసి మొత్తం తీసేసి ఇక్కడ సర్ది పెట్టేసి మడత పెట్టేస్తున్నాను. సపరేట్గా పెడితే తను కూడా తెలుస్తుందని చెప్పి. అమ్మాయిలు కాబట్టి బట్టలు కొంచెం కాదండి బోల్డ్ ఉంటాయి. అది నా రెండో పాప అయితే ఇంకా అడగొద్దు. తనకి ఫ్రాక్స్ అంటే చాలా పిచ్చి ప్రేమ అనమాట. ఎప్పుడు ఫ్రాక్స్ వేసుకుంటానంటుంది. కాకపోతే స్కూల్కి ఇప్పుడు ఫ్రాక్స్ వేసుకోలేం కదా, కంఫర్టబుల్ ఉండదు. వాళ్ళు చేసే యాక్టివిటీస్కి అది కంఫర్టబుల్ ఉండదు కాబట్టి 2 సెక్షన్ చేశాను. పైన అయితే పార్టీ డ్రెస్సులు, కింద అయితే క్యాజువల్ ఫ్రాక్లు అలా వేసి ఆర్గనైజ్ చేశాను. అండ్ కొన్ని లాంగ్ స్కర్ట్స్ అన్ని నేను ఫోల్డ్ చేసి లోపల పెడతానన్నమాట. పిల్లల హ్యాంగర్స్ దాంట్లో పెడితే వాళ్ళ బట్టలు పర్ఫెక్ట్గా కూర్చుంటాయి అన్నమాట. కొన్ని లాంగ్ స్కర్ట్స్ నేను దీక్షకి కొన్నది ఇలా ఫోల్డ్ చేసి లోపల తోసేస్తాను. సో ఇట్ ఈస్ నైస్. క్వాలిటీ కూడా స్క్వీజ్ చేయొచ్చు ఆ హ్యాంగర్స్లో. అండ్ ఇవన్నీ నేను ఎప్పుడు 1 year హవాయికి వెళ్ళే ముందు కొన్నది డ్రెస్సులు అనమాట. వెరీ వెరీ కంఫర్టబుల్, చాలా బాగుంటున్నాయి. అండ్ నేను ఇంకా షీన్లో కొన్నను అని డిసైడ్ చేసుకున్నాను. చాలా విన్నానమాట, అకౌంట్స్ హ్యాకింగ్ కానీ వాళ్ళు పంపించే ప్యాకెట్స్లో క్యాన్సీరియస్ కంటెంట్స్ ఉంటాయి అని చెప్పి చాలా విన్నాను. కానీ నేను ఇంకా అక్కడ కొన్నాను అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. బట్ ఐ రియలీ మిస్ షీన్. సో ఇక్కడ చూసారా, నేను పైన సెక్షన్ మాత్రం వదిలేశాను, ఇంకా చేయట్లేదు. చిన్న పాపది అంతా అయిపోయింది, ఆల్ సెట్ అనమాట. అది ఏం ఫ్రాక్ వేసుకుంటుంది అని చెప్పి మొత్తం సెట్ చేసేసాను. అండ్ ఇవి నేను నెక్స్ట్ టైం చేస్తాను. ఇది తాష్వి సెక్షన్ అయితే నేను మొత్తం బాస్కెట్స్ నా ర్యాక్లో ఎలా పెట్టుకున్నానో అలాగే తనకి ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. హ్యాంగర్స్ హాఫ్ తనకి హాఫ్ దీక్షకి అలా పెట్టేశాను ప్రస్తుతానికి. వింటర్లో లిప్ కేర్ చాలా అవసరం, స్పెషల్లీ స్కిన్ కేర్ చాలా అవసరం. సో ఈసారి నాకు బాత్ అండ్ బాడీ వర్క్స్లో స్ట్రాబెరీ ఫ్లేవర్ లిప్ గ్లాస్ కానీ లిప్ మాయిశ్చరైజర్ దొరికింది, చాలా బాగుంది. యూజువల్లీ మాయిశ్చరైజర్ అక్కడ దొరకదు, లిప్ టింట్ కానీ ఇట్లా లిప్ గ్లాస్ కానీ దొరుకుతుంది. నాకేదో చాలా నచ్చింది అనమాట. సో అది యూజ్ చేస్తున్నాను. రెడీ అయిపోయాను కదా, ఇంకా నెక్స్ట్ కాస్త నా రూమ్ కూడా కొంచెం సర్దాలి. ఎందుకంటే ఒక ఈవెంట్ ఉంది అంటే ఆ ఈవెంట్ అయ్యాక నా రూమ్ సర్దుకోవడం అనేది ఒక పెద్ద పని అనమాట. సో అదే పనిలో ఇప్పుడు నేను రూమ్ కూడా సర్దేసుకుంటున్నాను. ఈ రొటీన్ నాకు ఎవ్రీడే ఉండదండి. నన్ను నేను గమనించి చెప్పాలంటే ఏదైనా ఫెస్టివల్ ఆర్ ఈవెంట్ ఉంటే తప్ప నా రూమ్ నేను సర్దుకోను. అలాగే ఈరోజు స్టార్ట్ చేసుకున్నాను అనమాట. బయట నుంచి ఏం ఆర్డర్ చేసినా ఏం తెచ్చినా మనకి ఫస్ట్ ఎక్కడ కౌంటర్స్ కనిపిస్తాయో అక్కడే పెట్టేస్తాం కదా. సో అది ఫస్ట్ సర్దేసుకుంటున్నాను. సామాన్ తెచ్చే కొద్దీ సర్దుడు ఎక్కువ అవుతాయి కదా. అందుకే ఈ ఇయర్ 2025లో మినిమలిస్ట్గా అట్లీస్ట్ యూటిలిటీ గురించి ఆలోచించి ఉన్న వస్తువులు యూటిలిటీ చూసి డిక్లటర్ చేద్దామని ఆలోచిస్తున్నాను. మరీ చిన్న ఇయర్ రింగ్స్ ఉంటుంది కదా, అవన్నీ ప్రతి ఒక్కటి జిప్ లాగ్లో వేసి పెట్టాలంటే కష్టం కదా. సో నేనేం చేశానంటే వాల్మార్ట్లో నాకు స్క్వేర్ బాక్సెస్ దొరుకుతున్నాయి. స్క్వేర్ బాక్సెస్ అంటే ఒక పెద్ద బాక్స్లో పార్టిషన్ ఉంటుందన్నమాట. నేను చూపించినట్టు అట్లాంటి బాక్స్లో ఇయర్ రింగ్స్ డైరెక్ట్గా వేసేసేయచ్చు, మళ్ళీ కవర్లో వేసి దాంట్లో పెట్టక్కర్లేదు. మరీ చాలా స్టోన్స్ ఉంటే కనుక నేను ఒక జిప్ లాగ్లో పెడతాను. అండ్ రబ్బర్ బ్యాండ్స్ కానీ అన్నిటికీ ఒక్కొక్క బాక్స్ సపరేట్గా, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ సపరేట్గా. అండ్ దాన్ని కూడా ఒక వీడియో తొందరగానే చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేస్తాను, ప్రతి ఒక్క ర్యాక్ ఎలా ఆర్గనైజ్ చేస్తానని చెప్పి అది కూడా వీడియో చేస్తాను. హే గైస్, మధ్యలో నాకు ఈ హారం కనిపించింది. ఈ హారం గురించి చెప్పాలి. సో ఇక్కడ నేను ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది, చూడంగానే చాలా నచ్చింది. అండ్ ఈ మధ్య కూడా నాకు ఇట్లాంటి పెద్ద పెద్ద
ట్రెండింగ్లో ఉంది కదా, అందుకని ఆల్మోస్ట్ 1 to 2 months అయింది తీసుకొని, మీకు చూపించలేదు. చాలా బాగుంది. అండ్ కొన్నప్పుడు దీన్ని పోయిందనమాట. సో ఆవిడ నాకు మళ్ళా ఫిక్స్ చేసి ఇచ్చింది, ఇండియాకి తీసుకెళ్ళి ఫిక్స్ చేసి తీసుకొచ్చింది అనమాట. సో నాకు డీల్లో అయితే దొరికింది. అండ్ ఇట్ వాస్ సో చాలా చాలా బాగుంది. అసలు వేసుకుంటే కనుక లైట్ సారీస్కి వేసుకుంటే చాలా గ్రాండ్గా అనిపించింది. అండ్ దానికి మంచి ఇయర్ రింగ్స్ వచ్చింది. చాలా బాగుంటుంది. లైక్ ప్లెయిన్ సారీ ఏదైనా ఉన్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించింది చెప్పండి ఈ హారము. నచ్చితే గనక కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ నా రూమ్ కూడా ఒకేసారి చేసేద్దామని చెప్పి మొత్తం 3 rooms ఇవాళ నేను క్లీన్ అప్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ బ్లాంకెట్స్ అంతా తీసేసి తర్వాత ఐ విల్ బీ పుట్టింగ్ అ న్యూ వన్. అందరూ చెప్తారు ఇంటి పని ఎంతసేపు 10 నిమిషా 20 నిమిషా అని చెప్పి. ఇదే అండి టైం తీసుకునేది. మోస్ట్ ఆఫ్ ద హౌస్ వర్క్ ఎంత టైం తీసుకుందంటే అంత టైం తీసుకుంటుంది. ఎందుకనే యూసేజ్ బట్టి ఇల్లు ఉంటుందన్నమాట. యూస్ చేయకపోతే అన్నీ ఆ ప్లేస్లో అవే ఉంటాయి. సో ఎక్కువ యూసేజ్ ఉంటే కనుక అన్నీ స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అండ్ మన ఇంట్లో ఎక్కువ పార్ష్ సామాన్ లేదు కాబట్టి ఊరికే ఏది ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టడం అంతే అన్నమాట నా పని. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ చూస్తున్నారు కదా, ఫైనలీ కొన్నాను. కాస్ట్కోలో నాకు ఒక 50 pieces అలా దొరికాయి. ఇట్స్ వెరీ కంఫర్టబుల్, ఏ బట్టలు జారదనమాట. సో ఈ రూమ్ అయితే ఇవాళకి ఫినిష్ చేశాను. ఇలాగే మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి కానీ చాలా చాలా కష్టం. అదే చెప్పినట్టు ఎక్కువ యూసేజ్ ఉంటే అలాగే అవుతుంది. అండ్ నేను మార్షల్స్కి బయలుదేరాను అనమాట. ఇన్ని రోజు ఇక్కడ ఎప్పుడు వచ్చినా నేను సెరమిక్ నాన్ స్టిక్ ఇట్లాంటిదే గిన్నెలు తీసుకునేదాన్ని వంట చేయడానికి. నేను ఫైనలీ స్టీల్ గిన్నె తీసుకోవడానికి మెయిన్ వచ్చాను. మధ్యలో నాకు ఈ వెయిట్స్ కనిపించింది. ఎక్సర్సైజ్ చేయడానికి ఇవి కొన్ని హెల్ప్ అవుతాయి అనమాట. పిలాటీస్ కానీ ఈ చిన్న చిన్న 2 lbs 1 lb అలా వేసుకొని పిలాటీస్ చేస్తే చాలా చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. నా దగ్గర అప్పుడే 1 pound 2 pound 3 pound 3 ఉన్నాయి. ఐ వాంటెడ్ సంథింగ్ ఫర్ హిట్ ఏదైనా చేద్దాము వెయిట్స్ అని చెప్పి 12 pound ఒక్కటి దొరికింది. 2 కావాల్సింది ఒకటే దొరికింది. ఇది చాలా హెల్ప్ అవుతుంది నాకు. ఇప్పుడు పర్టికులర్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి దానికి. అండ్ ఇక్కడ నేను నైట్ డ్రెస్సెస్ ఏదైనా చూద్దాము అని వచ్చాను. ఇది నైట్ డ్రెస్ ఒకటే కాదు, బయట కూడా వేసుకెళ్ళొచ్చు. యాక్టివ్ వేర్ ఇది. యాక్చువల్లీ బయట రన్నింగ్ చేద్దామని ఇంకొక ఐడియా ఉంది నాకు. కాకపోతే నా సైజ్ దొరకలేదు. సపరేట్గా ఉంటున్నాయి, వేరే కలర్ కాంబినేషన్స్ చేసుకొని తీసుకోవాలి. సో నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. అక్కడి నుంచి నేను స్ట్రైట్గా స్టీల్ సెక్షన్కి వెళ్ళిపోయాను. మెయిన్ నాన్ స్టిక్ నుంచి స్టీల్ ఎందుకు వెళ్తున్నాను అంటే ఈ మధ్య చాలా క్యాన్సీరియస్ నాన్ స్టిక్ అన్నీ వస్తున్నాయి కదా. సో హెక్సాక్లాట్ తీసుకుందాము అనుకున్నాము. బట్ స్టిల్ ఇప్పుడు స్టీల్ ఉంటే ఇంకా బెటర్ కదా, ఈజీ, అసలు టెన్షన్ ఉండదు కదా. సో అందుకని అది చూద్దామని వస్తున్నాను. నాకు జస్ట్ లైక్ 3 to 4 pieces కావాలి, డిఫరెంట్ షేప్ కావాలని చెప్పి చూస్తున్నాను. నా దగ్గర అప్పుడే ఒక కర్రీ వెజల్ ఉంది, ఒక 2-3 బిర్యానీ చేసేటట్టు, పలావ్ చేసేటట్టు. సో టోటలీ నేను ఇట్లాగే తీసుకున్నాను. ఒకటి రసం, సాంబారు అట్లాంటిది కొంచెం క్వాంటిటీలో చేయడానికి తీసుకున్నాను. అండ్ నాకు ఇంకొక కింద చూస్తున్నారు కదా, అది చాలా బాగుంది, కొంచెం మందంగా ఉంది కింద. సో ఇట్స్ ఈజీ టు మేక్ బిర్యానీ ఆర్ పలావ్, చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు యూస్ చేస్తున్నాను కూడా, చాలా మంచి. రీసెంట్గా నేను పలావ్ చేశాను, చాలా బాగా వచ్చింది. అక్కడ నాకు ఒక టీ ఆర్గనైజర్ కూడా దొరికింది. ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ టీ టు. ఉత్త కాఫీనే కాదు, టీ అంటే మిల్క్ టీ కాకుండా హెర్బల్ టీ అండ్ బ్లాక్ టీ అనమాట. సో అదే నాకు ఆల్మోస్ట్ 2 years నుంచి అలవాటైంది. అదంతే అండి, ఫస్ట్ కాస్త అలవాటైతే యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండ్ యూ కెన్ నాట్ గో బ్యాక్ టు షుగర్ కాఫీ ఆర్ షుగర్ టీ ఆర్ ఎనీథింగ్ విత్ షుగర్. అస్సలు నచ్చదు.
ఎంత ఎక్సర్సైజ్ చేసినా కొంచెం రోజులో స్టెప్స్ కావాలి కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ డ్రాప్ చేసేటప్పుడు నడుచుకుంటూ వెళ్దాము అని ఆలోచిస్తున్నాను. అందుకని కొంచెం గ్లౌస్, ఇయర్ మఫ్స్ అవన్నీ తీసుకున్నాను. నాకు దీక్షకి ఇయర్ మఫ్స్ ఒకటి తీసుకున్నాను, గ్లౌస్ దాంతో పాటు వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంటికి కావాల్సిన కొన్ని ఏదో దొరికాయి, అది తీసుకున్నాను. ఇంట్లో పిల్లలు కార్పెట్ అలర్జీ కాబట్టి 6 months ఒక్కసారి దాన్ని డీప్ క్లీనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇవాళ వాళ్ళు వస్తున్నారనమాట. ప్రతిసారి వేరే వాళ్ళని పిలుస్తూ ఉంటాము, ఎందుకంటే ఒకళ్ళు చేసేది మనకు అంత నచ్చదు. సో వేరే ఎవరు ఇప్పటివరకు ఇంకా చూస్తూనే ఉన్నామన్నమాట. ఈసారి బాగానే చేశాడు అనిపిస్తుంది. సో వాడు బేసికల్ ఏం చేస్తున్నాడంటే మొత్తం సోప్ వేసి క్లీన్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 24 hours ఇంట్లో ఏ సామాను కదిలించకూడదు అనమాట. అండ్ మధ్యలో నేను ఈ ఆర్గనైజర్ తీసుకురాగానే సర్దేశాను. ఎలా అనిపించింది మీకు? మధ్యలో అయితే డిఫరెంట్ హర్బ్స్ టీ పెట్టాను, అండ్ లెఫ్ట్ సైడ్లో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, రైట్ సైడ్లో ఏమో కెమమిల్ టీ లాంటిది వేశాను. మనం పిల్లలు చేసేది మార్కర్స్ అవన్నీ యూజ్ చేసినప్పుడు కొన్నేమో అస్సలు పోదు. ఇందాక చూసినట్టు రూమ్లో మొత్తం రెడ్ మార్కర్ తీసుకుని గీకేసింది అనమాట. పేపర్ గీకేటప్పుడు అది టేర్ అయిపోయి కార్పెట్ మీద గీకేసింది. అట్లాంటిది పోనే పోదు అని చెప్పేశాడు. టోటల్గా బాగానే చేశాడు అనిపించింది నాకు. తెల్లగా కనిపించింది. హోల్ హౌస్ చేయించాము. ఆల్మోస్ట్ $250-$255 అలా చార్జ్ చేశాడనమాట. టోటల్గా సాటిస్ఫై అయితే ఈసారి అయ్యాము. మళ్ళీ వీడిని పిలిపిద్దాము అనుకుంటున్నాము. అంతే అండి, ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.